హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య హోమ్ ఫుడ్. నా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఆలూ కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా పొటాటోస్ని పీల్ తీసుకుని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నా రెడీగా. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, పచ్చిమిర్చి యాడ్ చేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ షాజీరా, బిర్యానీ ఆకు, ఆవాలు యాడ్ చేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి టమాటో యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ఒక 2-3 మినిట్స్ కుక్ అయిన తర్వాత కొన్ని వెల్లుల్లి యాడ్ చేసుకోండి. వెల్లుల్లి దంచొద్దండి, డైరెక్ట్గా అలా వెల్లుల్లి రబ్బలు యాడ్ చేసుకుంటే కర్రీ మధ్యలో చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు, సాల్టు, కారం, 1 స్పూన్ జీలకర్ర పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడరు అన్నీ యాడ్ చేసుకుని ఒకసారి పేస్ట్ అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలు కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఈ కర్రీ అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ కుక్ అవనిస్తే పొటాటో ముక్కలు మనకు కుక్ అయిపోతాయి. ఓకే, చూద్దాం. పొటాటో ముక్కలు అయితే ఇంకా కొంచెం కుక్ అవ్వాలండి. ఒక 2-3 మినిట్స్ నేను మళ్ళీ మూత పెట్టి కుక్ చేస్తాను. ఓకే, మూత తీసి చూసాం కదా, పొటాటో ముక్కలు కుక్ అయిపోయినాయి. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం కర్రీలో. ఒకసారి కర్రీ అంతా మిక్స్ చేసుకుని సాల్ట్ అది ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ ఏదైనా సరిపోతే ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. ఒకసారి యాడ్ చేసుకుని మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకుంటే మనకి పొటాటో కూర రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, ఫైనల్గా కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. రెడీ అయిపోయిందండి మన కర్రీ. చూసారు కదా, మధ్య మధ్యలో వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకున్నాం. తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.